నువ్వు వెళ్ళి అర్చన్ టికెట్ తీసుకో, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తా. ఓకే, ఇదిగోండి బాబు. థ్యాంక్స్ అండి. నేను తర్వాత మాట్లాడతాను. సార్, ఈ నంబర్ బండి ఎవరిదో కొంచెం చూసి చెప్పండి సార్. ఏంటి అర్జెంటా? అవును సార్. అలాగైతే స్పీడ్ మనీ. స్పీడ్ మనీనా? ఏంటి అర్థం కాలేదా? తొందరగా పని అవ్వాలంటే స్పీడ్ మనీ కొట్టాలి. ఓ, లంచమా? లంచం అనే మాటని డిక్షనరీలోంచి తీసేసాం. ఇప్పుడు దాని పేరే స్పీడ్ మనీని పెట్టాం. ఏంటమ్మా, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అవినీతి నిరోధక శాఖ అని ఒకటి ఉంది కదా, వాళ్ళ రానివ్వండి, వాళ్ళ ముందు మీకు స్పీడ్ మనీ ఇస్తాను. ఇలా ఏమ్మా? ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బండి అమ్మా. వాసు, వాసు, అయ్యో డాడీ. కొన్ని వ్యాధులకి నాటు ముందే తగిన వైద్యం అమ్మా. ఏంటి పంతులు అలా చూస్తున్నావు? అతనే పెళ్లి కొడుకు. వెంటనే ఒక మంచి ముహూర్తం భయపడతాం. వారం వద్దు భయపడతాం. ఏంటి ఎప్పుడు వస్తాయో అప్పుడే వస్తాయి. అమ్మాయికి ఇప్పుడు జాతకంలో ఏం బాలేదు, అందుకని మంచి ముహూర్తం అనేదే లేనే లేదు. మీరు అడుగున్నట్టుగా పెళ్లి జరగాలి అంటే 10 రోజులు వెయిట్ చేయండి. చెడు రోజులన్నీ వెళ్ళిపోతాయి, మంచి ముహూర్తాలు వస్తాయి. 10 రోజులకి 10 నెలలైనా సరే నా బిడ్డ కోరిక నెరవేరటం ముఖ్యం. అంతవరకు వాణ్ణి గదిలో బంధించండి. ఇప్పుడు సంతోషమేనమ్మా? అయ్యా, స్టేషన్ లో జరిగిన దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఇందులో రాసించాను. మీరు ఒక సంతకం పెట్టారంటే సస్పెండ్ అయిన నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. ఒకే ఒక సంతకం పెట్టండి అయ్యా. కుదరదు. అయ్యా, మీరైనా సంతకం పెట్టండి అయ్యా. నేను పెడతాను, కానీ ఇప్పుడు కుదరదు. అయ్యా, ఊరి పెద్దలారా, మీరైనా సంతకం పెట్టండి. అన్నా నమస్కారం. ఇక్కడ మా అందరికీ బంధువులే. ఆనకళ్ళ రామస్వామి, ఆయన సుపుత్రుడు ఇన్స్పెక్టర్ ఇక్కడ న్యాయం కోసం వచ్చారు. న్యాయం తీర్పు చెప్పండి, అంతే. ఇదేలా ఉంది అన్న, మా బంధువులందరూ కోర్టు కేసు అని కొట్టుకుంటున్నందువల్ల మా వంశానికి తలవంపులుగా ఉంది. ఈ రోజు ఇన్స్పెక్టర్ మమ్మల్ని పంచాయతీలు తీసుకొచ్చి నిలబెట్టారు. మీరే ఏదైనా మంచి తీర్పు చెప్పాలి. మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు. నమస్కారం అండి. మనం అందరం కలిసి సంతకాలు పెట్టామంటే వీళ్ళకు మహేంద్ర బ్యాంక్ లో లోన్ దొరుకుతుంది. ఆ తర్వాత లేదో కోట్లు పెట్టుకొని బతుకుతారు. మనకు టైం వస్తుంది, అప్పుడు చూపిస్తాను. ఏడి, మనం ఇన్స్పెక్టర్ కి సపోర్ట్ గా మాట్లాడామంట. మన బంధువులంతా వచ్చి ఎంగిలాగుల్లాకి ఇంటికి వెళ్లాల్సిందే. అందుకని పంచాయతీని జాగ్రత్త చెప్పండి. నేనున్నంత వరకు పంచాయతీ సక్రమంగానే జరిగి తీరాలి. ఎవరైనా అడ్డగోలుగా ప్రవర్తిస్తే వాళ్ళను అడ్డంగా నరికేస్తాను. ఒక్క సంతకం పెడితే పోలీసు ఉద్యోగం, ఇంకో సంతకం పెడితే నా బంధువులకు లోన్. అందువల్ల మంచి తీర్పు ఈ టైపు దారి కూడా ఉందా? ఏంట్రా ఇది? ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా హీరోల మిమిక్రీ చేసి మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు వాసన పసిగట్టి మా వాళ్ళని బొక్కలోకి దోసి మక్కిలి రగదంతే. అందుకే మా వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారు. దీని పేరేనా ముసుగు పంచాయతీ అంటే? మీరందరూ ఊరు పెద్దలు అనుకున్నానరా. మీరందరూ దొంగనాయాలని ఇప్పుడే తెలిసిందిరా. మీ అందరిని ఒకే ఎన్కౌంటర్ లో లేపేస్తాడ్రా ఈ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ జాగ్రత్త పడుతున్నాడు. అందరూ ఇప్పుడేం చేస్తారు, ఇప్పుడేం చేస్తారు? అయ్యా, మా బంధువులందరూ భయపడి పారిపోయారు. మా మీద ప్రేమ చూపించే ఒకే ఒక్క మనిషి మీరే. దీంట్లో మీరు ఒక సంతకం చేశారంటే మేము మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని బతికేస్తాం. నన్ను సంతకం పెట్టమంటావా? నా వల్ల కాదు అయ్యా. నా కొడుకు ఈ వృత్తి మానుకొని జీవించాలనుకుంటున్నాడు. ఒక సంతకం పెట్టండి. కావాలంటే మీకు ఒకే ఒక సంతకం చేయండి అయ్యా. ఎరా, పంచాయతీ పెట్టి ఒక్క సంతకం తీసుకుని నా ఉద్యోగం కాపాడుకోవాలనుకుంటే నన్ను ఉపయోగించుకుని మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా? చన్నీల నారాయణ, ఇక్కడ ఇన్స్పెక్టర్ ఏడబ్బా పోయాడ్రా. నేను చూసుకుంటాను. సరే సరే సార్, ఏంటమ్మా?
ఏంటి సార్ నా పేరు విజయ్ సార్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఆ. ఇదిగో ఈ నెంబర్ బండ్లోనే సార్ నా లవర్ వాసుని కిడ్నాప్ చేశారు. ఆ. దయచేసి ఎలాగైనా మీరే ఆయన్ని కనిపెట్టాలి సార్. ఇలా ప్లీజ్ సార్. చూస్తాను. ఇది మాతాండ గారి బండిలో ఉంది. అమ్మా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. సార్ ప్లీజ్ సార్. అమ్మా వెళ్ళిపోమ్మా. సార్ ప్లీజ్ సార్. ఏమ్మా చెప్తున్నాగా వెళ్ళిపో. ఏంటి సార్ ఇలా అంటున్నారు? ప్రాబ్లం అని చెప్పి ఊరుగానే ఊరొచ్చాను. కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా మీరు వెళ్ళిపో అంటున్నారు. అతను హత్య చేసినా సరే అతన్ని అరెస్ట్ చేయలేం. ఎందుకని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయమమ్మా. అంత పవర్ ఉన్న వ్యక్తి అతను. హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. చూడమ్మా నీకు హెల్ప్ చేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. కానిస్టేబుల్ ఈ అమ్మాయిని తీసుకోవడం అయ్యా. ఏడవద్దమ్మా. ఈ ఊర్లో మహేందర్ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసావంటే పోలీస్ స్టేషన్ లో దొరకని న్యాయం ధర్మం ఆయన దగ్గర దొరుకుతుంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావంటే ఖచ్చితంగా న్యాయం సరే జరుగుతుంది. సార్. థ్యాంక్ యూ సార్. ఆగమ్మా చెల్లి, నువ్వు పోలీసుతో మాట్లాడడం నేను విన్నానమ్మా. మహేంద్ర గారు నీకు తెలుసా అమ్మా? తెలీదు. చూసావా? నాకు తెలుసు. నువ్వు వచ్చావంటే నేను తీసుకెళ్తాను. నేను అక్కడికే వెళుతున్నాను. సరే అన్నా. పదమ్మా. సార్ మీరే సార్ మమ్మల్ని కాపాడాలి. లేమ్మా ఎవరమ్మా నువ్వు? సార్ నా పేరు విజయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వాసు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. నా వాసుని ఎవరో తెలియని నలుగురు కిడ్నాప్ చేశారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే తీసుకోమంటున్నారు. అడిగితే పెద్ద మనిషి అంటున్నారు. కిడ్నాప్ చేయించేవాడు పెద్ద మనిషి కాడు సార్. వాడొక రౌడీ, మూర్ఖుడు, రాక్షసుడు, సాడస్. ఇంత కరెక్ట్ గా చెప్పేస్తుంది ఈ పిల్లవరు. మిమ్మల్ని కాదు సార్. మీరే సార్ ఆ దుర్మార్గుడి దగ్గర నుంచి వాసుని కాపాడాలి. ఏంట్రా ఇది? మన విరోధి మహేందర్ దగ్గరికి వెళ్ళకూడదని నేనే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చానండి. ఏయ్, ఏమే ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నన్నే రౌడీ, రాక్షసుడు, శాడిస్టు అంటావా? నా గురించి నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసుల కంప్లైంట్ తీసుకోరు. ఎందుకంటే ఇది నా ఊరు. పట్టుకోడరా దాన్ని. మహేంద్ర రండ్రా పడిపోదాం. పారిపోతున్నారు, వదలదయ్యా. ఇతనేనా నేను వెతుకుతున్న మహేంద్ర గారు?
ఎవరమ్మా నువ్వు? ఈ ఊళ్ళో నేను ఎప్పుడు చూడలేదే. వీళ్ళ చేతికి ఎలా చిక్కావు? మిమ్మల్ని కలిసి సహాయం అడుగుదాని వచ్చాను సార్. మీరేనని చెప్పి ఇంకెవరి దగ్గరకు తీసుకెళ్లారు సార్. మీరే సార్ నాకు సహాయం చేయాలి. నేను ఎవరు లేని అనాథని. అమ్మా నాన్న లేరు అను, అనాథను మాత్రం అనకు. ఈ లోకంలో ఎవరు చివరిగా చస్తారో వాళ్లే అసలైన అనాథలు. చెప్పమ్మా, ఎందుకు నన్ను కలవాలనుకున్నావు? ఎవరో వాడు నా బైక్ తీసుకెళ్తున్నాడు. రేయ్, త్వరగా హలో కంట్రోల్ రూమ్. ఆపరేషన్ కి రక్తం కావాలని ప్రకటన ఇచ్చాం, కానీ ఎవరూ రాలేదు. సమయానికి బాబు వచ్చి రక్తం ఇచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడాడు. మంచి విషయం కోసమే బైక్ తీసుకెళ్ళాడు. రండి. నిన్ను కొట్టను. దొంగతనం ఎంత రిస్కో తెలుసా? దొరికావంటే ఇంకెంత రిస్కో తెలుసా? నువ్వు రిస్క్ తీసుకొని దొంగలించడానికి ఇదేమంత కాస్ట్లీ ఐటెం కాదు. ఇది రోల్డ్ గోల్డ్ చైన్. ఓ, మరెందుకు ఇంత దూరం తరువుకు వచ్చాను అనుకుంటున్నావా? ఇది తీసుకెళ్లి మారోడి కొట్టుకిస్తే దొరికిపోతావు. నిన్ను చూస్తే సుఖం కోసం దొంగతనం చేసిన వాళ్ళ లేవు, పొట్ట కోసం చేసినట్టున్నావు. ఇప్పటికీ నా వల్ల కుదిరింది ఈ వాచ్. ఇది నేను పార్ట్ టైం జాబ్ చేసుకున్నది. ఇదే నేను నీలా దొంగనైతే ఇలా హర్ట్ చేసేవాడిని కాదు. బాగా ఆలోచించి చూడు. సార్, నేను మొట్టమొదటిసారిగా మీలాంటి వారి దగ్గర దొంగతనం చేస్తుంటే నేను ఈ వృత్తులకు వచ్చుండేవాడిని కాదు సార్. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. ఆ రోజు హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చాడు, ఈ రోజు దొంగకి వాచ్ ఇస్తున్నాడు. వీడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడే. ఎవడే వీడు? వీడా? వీడు మన కాలేజ్కి పక్క కాలేజ్ చదువుతున్నాడే. ఓహో, రేపటి నుంచి వీడిని నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. హలో, పిలిచారుగా, ఏంటో చెప్పండి. హలో, సరైన క్రాక్లా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. సరే, మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకేనే, జాగ్రత్తగా ఉండు. చెప్పండి. ఇది సారీ, యూర్ టూ లేట్. అయినప్పటికీ ఇంకోసారి. నేను ఆల్రెడీ వాసు అనే ఒకతన్ని లవ్ చేస్తున్నాను. రే బావా, నిన్నే లవ్ చేస్తుందిరా. ఏ ఆగు. ఏంటి? గణేష్ నీకు లవ్ లెటర్ ఇచ్చాడా? అవును, ఇచ్చాడు. వాడితో ఏం చెప్పావు? ఏం చెప్పాను? యు ఆర్ టూ లేట్. నేను ఆల్రెడీ వాసన లవ్ చేస్తాను చెప్పావా లేదా?
అవును చెప్పాను. అయితే నన్నేగా లవ్ చేస్తున్నావు. ఇలా చూడు, ఈ కాలేజీలో 4 వాసులున్నారు. ఈ హైదరాబాద్ లో ఎలాగైనా 40 వాసులుంటారు. మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అట్లీస్ట్ 4000 వాసులైనా ఉండరా? హ్మ్. వాళ్ళలో ఎవరైనా వాసు అయి ఉండొచ్చు కదా. నువ్వే అనుకుంటే అది నా తప్ప? బాగా తెప్పించుకుంటున్నావే. హలో విజీ, హే వాసుని. విజీ, హలో నేను వాసు. విజీ, వా- విజీ. వాసు ఏమైంది? ఏమైంది విజయ్? నువ్వు ఆగవే. ఏదో లోకల్ నెంబర్ లా ఉంది. హలో, ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఇది ఏ ఏరియా అండి? సరోజిని హాస్పిటల్. హాస్పిటల్. అయ్యో, అక్కడ వాసు అని ఎవరైనా ఉన్నారా అండి? ఏ వాసు కావాలి? ఇక్కడ 3 వాసులు ఉన్నారండి. ఒక యాక్సిడెంట్, 2 సూసైడ్లు. మీకే వాసు కావాలో ఇక్కడికి వచ్చి చూసుకోండి. ఏంటి టెన్షన్ అవుతున్నావు? అయ్యో వాసుకి ఏదో అయింది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఐసీయూ ఎక్కడ ఉంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది. ముద్దుందా నీకు? నవ్వకు. ఒక నిమిషంలో నా ప్రాణం పోయినట్టయింది తెలుసా? ఎందుకు నేను ఇలా టెన్షన్ పెట్టావు? ఎన్ని రోజులు నన్ను ఇలా ఏడిపించావు. నేను ఎంత బాధపడి ఉంటాను. నేను నిన్ను ఎందుకు ఏడిపించానంటే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావని తెలుసుకోవడానికే. వాసు, నాకంటూ ఎవరు లేరు. నీలాంటి మంచి వాడిని నేను మిస్ చేసుకుంటానా? చెప్పు. వాసు, ఐ లవ్ యు వాసు. నాకంటే ఉన్న ఒకే సొంతం వాసునే. అతన్ని నా దగ్గర నుంచి వేరు చేసేశారు. నేను మొక్కి దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు సార్. దేవుడు అన్యాయం చేస్తే ఈయన దగ్గర నిన్నే పంపిస్తాడమ్మా. ఎవరైనా ఒక పని చేసేటప్పుడు అవుతుందా అవదా అనే అనుమానంతో పనిలోకి దిగుతారు. తప్పకుండా అవుతుందని దిగేది ఈయనే, గెలిచేది ఈయనే. భయపడకుండా ధైర్యంగా ఉండమ్మా. ఆడపిల్లవి ఇంత దూరం వచ్చావంటే నీ మనసేంటో అర్థమైంది. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. బండెక్కు. రామా. ఏయ్ మహేంద్ర, వద్దు. నువ్వు కల్పించుకోవడానికి ఇదేమి గ్రామ సమస్య కాదు, మా కుటుంబ సమస్య. రై, ఏదిరా కుటుంబ సమస్య? ఇద్దరు ప్రేమికులు వేరు చేయడమా? మర్యాదగా కుర్రాడిని వదిలే. అది జరిగే పని కాదు. ఇంకో 10 రోజుల్లో పెళ్లి జరుగుతుంది, నా కూతురికి ఆ అబ్బాయికి. పెళ్ళనేది అగ్నిసాక్షిగా జరుగుతుంది. ఒక ఆడపిల్ల గుండె రగిల్చి కాదు. ఒక ఆడపిల్ల మగవాళ్లా తెగించింది. మగాడైన నువ్వు ఆడదాన్లా తన ప్రేమికుణ్ణి బంధించా. మహేంద్ర, నేను భయంకరమైన వాణ్ణి. నేను భయం లేని వాణ్ణి. ఎక్కువగా మాట్లాడుతున్నా. అది నాకు పుట్టుకతో వచ్చిన గుణం. నాతోనే పెట్టుకున్నావు. ఇక మీద అనుక్షణము నీకు ఆపదే. ఆపద? హ్మ్. వాటితో ఆడుకోవడం నాకు అలవాటు. మదవెక్కిన ఏనుగు ఏం చేస్తుందో తెలుసా? సీమసింహం గర్జనకి పారిపోతుంది. మహేంద్ర, నువ్వు తప్పు చేస్తున్నావు. న్యాయం కోసం పాలకుల్నే కాదు, ఆ దేవుణ్ణి ఎదిరించిన తప్పే లేదు. ఏయ్, తగ్గి నడుచుకో. మనిషిగా నడుచుకుంటే ఈ సమస్య ఇక్కడితో తీరిపోతుంది. లేదంటే నువ్వు జరిపించాలనుకున్న పెళ్లి పెద్ద సమస్యగా మారుతుంది. ఏయ్, పెళ్లి జరిగే సమయంలో పిండా కూడి పెట్టకూడదనుకుంటున్నాను. అయితే నువ్వు పెళ్లి జరిపించనే లేవు. ఎందుకు జరగదురా? అమ్మాయి అబ్బాయి నా దగ్గరే ఉన్నారు. నువ్వు ఏమీ చేయలేవు. ఏయ్ మహేంద్ర, లోకల్ ఫోర్స్ దగ్గర నుంచి మిలిటరీ ఫోర్స్ వరకు నేను చెప్పిన తేదీకి ఇక్కడికొచ్చి దిగిపోతారు. రై, నౌకాదళం, విమానదళం, ఏ దళాన్నైనా సరే నువ్వు దించు. నువ్వు నిర్ణయించిన అదే రోజున పెళ్లి జరుగుతుంది. రై, పెళ్లి కూతురు నీ కూతురు కాదు, ఈ అమ్మాయి. అది చూద్దాం. నన్ను, నా బలాన్ని మీరు ఈ పెళ్లి ఎలా జరిపిస్తావు? రై, చెప్పకుండా చేయడం నాకు నచ్చదు. చేసింది గొప్పగా చెప్పడం కూడా నాకు నచ్చదు. ఈ పెళ్లి ఎలా జరిపిస్తానో నువ్వే చూడు. రమ్మా. రేయ్, ఈలోపే నిన్ను నాశనం చేస్తాను. రై,
శత్రువుని నాశనం చేసి గెలవడం నీకలవాటు, శత్రువుని మార్చి గెలవడం నాకలవాటు. అయ్యో అక్క ఆనకాల రాస్వామి ఆయన సుపుత్రుడు ఊళ్ళో కొత్తరాడు చెంబు తప్పలు తీసుకుని ఒరే కొడక ఉదయం నుంచి కుక్కల్లాగా తిరుగుతున్నాం, ఒక్కడు కూడా సంతకం పెట్టలేదేంట్రా చెప్పు. ఎలా పెడతారో నిన్ను చూడగానే అందరూ లోపలికి తలుపేసేసుకుంటున్నారు నా అబ్బా. ఎవరో ఒక అమాయకుడు దొరకపోతాడా మనకి? అమ్మ నా బంగారం, ఇందులో సంతకం పెట్టమ్మా. ఎందుకు బాంబే తీసుకెళ్ళి అమ్మడానికి? నన్ను పెళ్లి చేసుకుంటావేటి? తెలుసున్నవాడెవడో ఎదురుపడలేదు. ఒరి అబ్బా, అతను కౌన్సిలర్ కదా. అవును, ఆ సన్నాసిగాడి వాడెందుకు ముసుకేసుకొని వెళ్తున్నాడు? ఎందుకైనా మంచిది మొహాన్ని ముసుకేసుకుందాం. పదబ్బా అడుగుదాం. రా చూద్దాం. విజయ తలుపుతారు. వచ్చేసావా బంగారం? ఎంతసేపు నిన్ను చూడకుండా ఒక క్షణం ఉండలేకపోతున్నాను. బయట ఇవన్నీ లోపలికి రండి. సరేరా. రారా నా అబ్బా. ఏయ్, లోపల ఏం చేస్తున్నావురా? తలుపులు పక్కకి రమ్మంటావా? మరేదిగా చెప్తావా? తలుపు తీస్తావా లేదా? రేయ్ అబ్బా, ఆనకాలతో తలుపు నొక్క తను ఏయ్ రారా, బయటికి రారా, రమ్మంటుంటే. వచ్చావా? వచ్చాను నా అబ్బా. అబ్బా, ఆడ కౌన్సిలర్ అబ్బా. దగ్గర ఇరుక్కున్నానే. ఎవరా ఎక్కడికి వెళ్ళిపోతావు? అయ్యో, ఇద్దరు కౌన్సిలర్లు. మీరు ప్రజల కోసం పోరాడతారు అనుకుంటే మీరిద్దరు లోపల పోరాడుకుంటూ ఉన్నారా? అది కాదండి, కుళాయిలో నీళ్లు రాలేదని డిస్కస్ నీళ్ళు చేసుకుంటాం. ఎప్పుడో వచ్చినాయి, పొడిచి పారేస్తా. ఏయ్, నీకు ఊళ్ళో మంచి పేరు కావాలా చెడ్డ పేరు కావాలా? మంచి పేరే కావాలండి. అయితే సంతకం పెట్టు. 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 పెట్టమంటావా? సంతకం పెట్టు. నీ పేరేంటి? ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు పారిపో. మధ్యలో వచ్చి చెడగొట్టి నా పంచి ఊర్లో ఎవరికి చెప్పండి. నా అబ్బా, సంతకం పెట్టించుకున్నా. లోపలికి వెళ్ళు. అరే బాబు, నువ్వు వెళ్ళరా. ఏం బాబు, నువ్వేం చేస్తావు? ఏం లేదు, ఇవని నా కాలుకు ఒక ముందు అడిగాను, అదేంటో తీసుకొని వస్తా. ఉన్న కాలు ఇరక్కొట్టేతాను. మన మర్యాద కూడా చూడను. సంతకం పెట్టించేసుకున్నా, లోన్ పని చూద్దాం. నువ్వు పద. నువ్వు సరే, లోపలికి మనం పో. కలిపేసుకో. గుడ్ ఈవినింగ్ జెంట్మెన్. ఈ సంవత్సరం మన క్లబ్ మొట్టమొదటిసారిగా బిరుదివ్వాలని నిర్ణయించుకుంది. మిగతా వారికి ఆదర్శప్రాయంగా ఉన్న మిస్టర్ మహేంద్ర గారికి ఉత్తమ ఆదర్శ వ్యక్తి అనే బిరుదివ్వడానికి మీకు ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఉంది. నేను ఈ క్లబ్ మెంబర్ని. నా మూలంగా మీరందరూ ఎంత ఉపకారం పొందారో, ఎంత ధైర్యం ఉంటే నా శత్రువుకి బిరుదివ్వాలనుకుంటారు. ఎందుకు ఇవ్వకూడదు? ఆయన ఎంతో సమాజ సేవ చేశారు కదా. సమాజ సేవ ఆయన ఇంటికా ఊరికా? ఊరికే మేడం, తన వల్ల ఎంతో మంచి జరిగింది. ఇంత సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారే, బిరుదు కోసం ఎంత డబ్బిచ్చారు ఆయన? చూడమ్మా, ఆయన ఎలాంటి బిరుదుకి ఆశించేవారు కాదు. ఇది క్లబ్ మెంబర్స్ డెసిషన్. సో అతనికి అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇదే మీ నిర్ణయం అయితే దాన్ని అడ్డుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను వెనకాడను. ఆ తర్వాత మీరు అందరూ ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. కౌన్సిలర్స్ ని తన తెలివితేటలతో ఆట ఆడించగల సామర్థ్యం ఉన్న అమ్మాయి ఏ మహేంద్ర గారి విషయంలో ఇంత కర్కశంగా ఉంది. ఆ రోజు బ్యాంక్ పేరు మార్చాలి అంది, ఈ రోజు ఆయనకి అవార్డు ఇవ్వకూడదు అంటుంది. ఆయన మీద ఆ అమ్మాయికి ఎందుకంత కోపం? ఇప్పుడు ఎంతగా వ్యతిరేకిస్తున్న ఈ అమ్మాయి ఆయన మొదటిసారిగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ఇంకా నయ్యో ఎవరూ లేరు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది అసలు? ఏయ్, అడుగుతున్నానా? చెప్పు. మా నాన్న నాకు పెళ్లి కొడుకుని చూశారు. మంచి విషయమే కదా. మగాళ్ళైతే పెళ్లిని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి. అదేం కాదు,
నేను ఒకరిని లవ్ చేస్తున్నాను. ఓ లవ్ చేస్తున్నావా? ఎన్నేళ్ల నుంచి? ఆయన ఈ ఊరికి వచ్చిన దగ్గర నుంచి 3 నెలలు 26 రోజులు 9 గంటలు 12 నిమిషాలు 42 క్షణాలు. హ, బాగానే గుర్తుపెట్టుకున్నావే. నీ మనసులో కూడా ఒకడు స్థానం సంపాదించాడే, వాడెవడు? వాడు వీడని మర్యాద లేకుండా మాట్లాడకండి. అతని మీద అంత ప్రేమ ఉంటే మీ నాన్నతో చెప్పొచ్చు కదా. హ్మ్. మా నాన్న అసలు ఒప్పుకోరు. మేమిద్దరం వేరే వేరే కులం. కులం గురించి నాతో చెప్పుకో, నేను చూసుకుంటాలే. ఈ ఊరే ఎదిరిస్తే ప్రపంచాన్ని ఎదిరించైనా చెప్పాల్సింది చెప్పి చెయ్యాల్సింది చేసి మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. నిజంగా ఎవరో పేరు చెప్పు. నేను చెవిలోనే చెప్తాను. ఆయన ఆయన అన్నయ్య భోజనానికి రండి. అయ్యో, నేను తర్వాత వస్తాను. ఏయ్ ఆగు. మూర్తి, మూర్తి, ఏం జరగలేదు. ఏం జరగలేదు మూర్తి. నువ్వు అనుకున్నట్టు తప్పేం జరగలేదు. ఏమీ జరగలేదు. ఏ పిల్ల ఇటుగా సిగ్గుపడుతూ పరిగెట్టలేదు. ఇంకా చెప్పాలంటే నేనేవాడిని ఇక్కడ లేను. నేను కంటితో చూసిందంతా అబద్ధం, నేను చెవులతో విన్నదంతా అబద్ధం. నువ్వు చెప్పేది నిజం. మూర్తి మూర్తి చచ్చిపోయి చాలా సేపు అయిందండి. వస్తా. అయ్యో, కుమార్, మూర్తి ఇలా రండి. సార్ వస్తున్నాను సార్. చెప్పండి సార్. ఏంటి సార్? అదేంటంటే రైతుల కోసం బ్యాంకు వాళ్ళు ఇచ్చిన 5 కోట్ల రూపాయలు బీడు భూముల్ని బంజరు భూములుగా మార్చడానికి. వ్యవసాయం లేదు, పంటలు లేవు. ఈ జనం ఎందుకు డబ్బు ఖర్చు చేయడం లేదు? జనం డబ్బు తీసుకుంటేనేగా ఖర్చు చేయడానికి. కంప్యూటర్ చెప్తోంది. కంప్యూటర్కి ఏం తెలుసు సార్? అప్పిచ్చిన వివరాలు చూపిస్తుంది. చేరవలసిన వాళ్ళకి ఈ డబ్బు వెళ్ళి చేరిందో లేదో చెప్తుందా? చెప్పలేదు కదా. మరి ఎవరు తీసుకున్నారు? ఈ ఊళ్ళో మార్తాండ అని ఒక ఆయన ఉన్నాడు సార్. మార్తాండ ఎవరతను? గాలి ఎటు వేసాలో మాత్రం చెప్పడు గాని మిగతా ఏ విషయాలైనా సరే ఈ ఊర్లో ఆయన నిర్ణయించాల్సిందే. ఇక్కడుండే ఒక పాత మేనేజర్ని పట్టుకుని ప్రజలందరి మొత్తంలోనూ అతనే కాజేశాడు సార్. ఈ విషయం ప్రజలకు తెలీదా? తెలీదండి. ఒకవేళ తెలిసినా కూడా ఈ అమాయక ప్రజలు అతను బాగా నమ్మేశారండి. వీళ్ళు జన్మలో మారండి. మూర్తి, జనాన్ని తిట్టద్దు. జనం ఏం చేయగలరు? ఎవరైనా సాయం చెయ్యరా అని అందరి మీద నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. ముందు ఈ విషయాన్ని ప్రజల మధ్యకి తీసుకురావాలి. మార్తాండ పలుకుబడి ఢిల్లీ వరకు ఉంది సార్. అరే నువ్వు ఒకటివి మాట్లాడితే ఢిల్లీ అంటావేంటి? వాళ్ళకి ఢిల్లీలో అధికారం ఇచ్చింది ప్రజలే. వాళ్ళకి ఢిల్లీలో పలుకుబడి ఉంటే రిజర్వ్ బ్యాంక్ ని కొలగొట్టమనం. ఎందుకని పేదవాళ్ళ కడుపులు కొట్టాలి? ఇకపై అలా జరగకూడదు. మనం ప్రజల మధ్యకి వెళ్ళాలి. ఆ ఏర్పాట్లు చూడండి. నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా ఉండండి. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. సారే మన ఊరు కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ గారు. సార్ పేరు మిస్టర్ మహేంద్ర. నమస్కారం. మీరందరూ బ్యాంక్ లో అప్పు తీసుకున్నారు తెలుసా? అప్పు తీసుకున్నావా? ఉన్నయ్యా 50,000. 50,000? ఈశ్వరరావు 60,000. 1000 రూపాయల నోటు కళ్ళతో చూడలేదు. 60,000. అబ్దుల్లా 30,000. వదిలితే ఊర్లో పేర్లన్నీ చదివేలాగా ఉన్నారు మీరు. అవును, అందరూ అప్పు తీసుకున్న వాళ్లే. అయ్యా బ్యాంక్ ఉన్న ఈది వైపే మేము వెళ్ళలేదయ్యా. మాకు బ్యాంక్కి ఏమిటయ్యా సంబంధం? అదే మీరు చేసిన మొదటి తప్పు. బ్యాంక్ అనేది శ్రీమంతులకి చదువుకున్న వాళ్ళకే కాదు, పేదవాళ్ళు చదువు లేని వాళ్ళు ఉపయోగించుకోవడానికి. ఈ విషయం మీకు తెలియకపోవడమే మీ సమస్య. మాకు బ్యాంకు ఏంటండి సమస్య? మీ దస్తావేజులని ఎవరి దగ్గర ఉన్నాయి? ఊరికి పెద్ద మార్తాండయ్య గారి దగ్గర ఉన్నాయండి. ఆయన చేతికి ఎందుకు ఇచ్చారు? వర్షం వస్తే గేదెలు బయట తడుస్తాయి, మేము లోపల తడుస్తాం. తడవకుండా భద్రంగా ఉంటాయని పత్రాలు ఆయన చేతికి ఇచ్చాం. మీరు నమ్మకంతో ఇచ్చిన దస్తావేజులు పెట్టి మీలాగే ఆయన సంతకం చేసి మీరు లోన్ తీసుకున్నట్టుగా ఆయన బ్యాంక్ లో తీసుకున్నారు. మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడచ్చు. అన్యాయంగా మనిషి మీద నిందేయకండి. ఇలా చూడండి, ఆయన మంచివారేగా. వెళ్ళి మీ దస్తావేజులు తెచ్చుకోండి. ఎందుకు? మీకందరికీ మంచి చేయడానికే. దేశ గ్రామీణ అభివృద్ధి సంస్థ అని ఒకటి ఉంది. కోళ్ల పెంపకం నుండి వ్యవసాయ ఉత్పత్తి వరకు అన్నిటికీ బ్యాంక్ లోన్ ఇస్తోంది. అది మీకు దక్కాలి. అదే నా కోరిక. మీరు వెళ్ళి మార్తాండకి ఇచ్చిన దస్తావేజుల్ని వెంటనే తీసుకురండి. వాడు ఎవరో, వాడి దేవురో, ఏ కులమో తెలుసా మీకు? ఎవడో సహాయం చేస్తానని వస్తే సహాయం చేసిన నన్నే మర్చిపోతారా?
మీ పిల్లల పెళ్లిళ్ళకి పేరంటాలకి ఇన్నాళ్ళు వాడే సాయం చేశాడా? అంతేనా? మీకు శ్మశానానికి చోటిచ్చింది ఈయనే కదరా. మిమ్మల్ని తగల పెట్టాలన్నా ఈయన చోటే, మిమ్మల్ని పాత పెట్టాలన్నా ఈయన చోటే. ఎంత ధైర్యం ఉంటే మా కాంపౌండ్ లోకి వచ్చేస్తా. మీ పత్రాలు మీకు ఇచ్చేస్తాను, కానీ నేనిచ్చిన డబ్బు తిరిగి నాకు ఇచ్చేయండి. రేయ్, ఇలా రారా. అయ్యా పోయిన సంవత్సరం శ్రావణ మాసంలో జరిగిన నీ చెల్లెలి పెళ్లికి నేను డబ్బిచ్చాను కదా. అవునయ్యా. నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేసి పత్రాలు పట్టుకెళ్ళు. రేశ్వరి, అయ్యా పోయిన సంవత్సరం వరదలు వచ్చినప్పుడు నీ ఇల్లు కూలిపోతే అందుకు డబ్బిచ్చాను కదా. ఆ డబ్బు నాకు ఇచ్చేసి నీ పత్రాలు పట్టుకెళ్ళు. అయ్యా ఈ విధంగా ప్రతి ఒక్కరింట్లోనూ నా డబ్బు ఉంది. నా డబ్బు నాకు ఇచ్చేసి మీ పత్రాలు పట్టుకెళ్ళండి. అయ్యా ఇది మీరు మాకు చేసిన సహాయం అనుకున్నామయ్యా. ఎందుకు సాయం చేయాలయ్యా? మురిక్కాలవను బాగు చేసేది దాని మీద ప్రేమతో కాదు, మనకి గబ్బు కొట్టకూడదని. అయ్యా మేము మురుక్కాలువే అయి ఉండొచ్చు. ఒకే ఒక అనుమానం అయ్యా, జ్ఞాపకంగా తారీఖు కూడా చెప్పారు. మీరు చెప్పిన తారీఖు ప్రకారం మేము మీ దగ్గర మోసపోయామా, మీరు మా దగ్గర మోసపోయామా? కూర్చోవా? నా ముందు చేతులు కట్టుకుని ఉండేవాళ్ళు ఇప్పుడు నాకే ఎదురు తిరుగుతారా? పోండ్రా. ఏమిటయ్యా ఒట్టి చేతులతో వచ్చారు? పత్రాలు ఎక్కడా? అయ్యా మీరు చెప్పిందంతా నిజమయ్యా. ఆయన నమ్మి మేము మోసపోయామయ్యా. అవునయ్యా. అయ్యా కూలి డబ్బులు కూడా ఆయన ఇస్తేనండి మేము తీసుకునేది. అప్పుగా ఇచ్చింది కూడా కూలి చేసి ఎప్పుడో తీర్చేసాం. మేము తాగే నీళ్లు కూడా అప్పు లెక్కనేసాడండి. ఆదాయానికి వెలకట్టచ్చు, కానీ ఈ మార్తాండ మీ పేదరికానికే వెలకట్టాడు. ఆపదలో చిక్కుకున్న వాళ్ళని, ఆదుకున్న వాళ్ళని చూశాను. ఆదుకున్నట్టు ఆదుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకున్న వాళ్ళని నేను ఇప్పుడే చూస్తున్నాను. నాకు ఒక్క నిమిషం పట్టదు వాడి అంతు చూడ్డానికి. నా సమస్య మార్తాండ్ కాదు, మీ పత్రాలు మీ చేతికి రావాలి. అందుకే ఆలోచిస్తున్నాను, ఏదైనా చట్ట ప్రకారం చేద్దాం. ఆగండి. మీ పత్రాలు మీ ఇంటికే వస్తాయి, వెళ్ళండి. ఏమిటయ్యా పత్రాలు ఇంటికి వస్తాయని చెప్తున్నారు మీరు? ఎలా వస్తాయండి? అతను ఎంత పెద్ద మనిషో తెలుసా? అనవసరంగా మాట వచ్చి మీరు అవమానపడబోతున్నారు. పత్రాలు వాళ్ళ ఇంటికి ఎలా చేరుతాయో నువ్వే చూడు. ఏ ధైర్యంతో ఎలా చెప్తున్నాడు ఈయన? హలో కలెక్టర్ మేడమా? ఎస్. ఒక్కరు ఆత్మహత్య చేసుకోవడం చూసుంటారు, ఓ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడం చూసుంటారు. ఇక్కడ ఒక ఊరంతా ఆత్మహత్య చేసుకోబోతుంది. వాట్? వాళ్ళని వెంటనే అడ్డుకోలేదంటే గవర్నమెంట్కి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరెవరు? జనం క్షేమం కోరుకునే ఒక ఇండియన్. ఈ ఊళ్ళో ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు, వెళ్ళండి. సార్ ఒక అతను కిరసనాలు తీసుకుని వెళ్తున్నాడు సార్. ఓ అతను ఆత్మహత్య చేసుకునే ఉన్నాడయ్యా. వీళ్ళు ఆపోయా పదా. యో ఆగయ్యా, పోలీసు ఆగవయ్యా. ఆగవయ్యా అంటే అయ్యా నీకు దండం. సార్ వదలండి సార్, కిరసనాలు పారిపోయకండి సార్. సార్ కిరసనాలు పారిపోయకండి సార్. సార్ వద్దు సార్, పారిపోయకండి సార్. వదలండి సార్. ఎందుకు సార్ కిరసనాలు పారిపోయారు? నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకుంటాను. గంటల తరపు రేషన్ షాప్ లో నుంచి కిరసనాలు తెచ్చుకున్నానయ్యా. అన్యాయంగా కింద పారిపోస్తారు, దీనికి నేను ఆత్మహత్య చేసుకోవాలి. బాబు క్షమించు బాబు. ఓవే నీతో కాపురం చేసుకుని ఎక్కడ పోయి సావచ్చు. ఎల్లవయ్యా ఎల్లు, నేను ముందుగానే పాడి సిద్ధం చేశాను. ఎందుకైనా పడుకుంటున్నారా? వద్దు వద్దు ఊరుకోవయ్యా. వద్దు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మా ఉద్యోగాలు పోతాయి. నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎవరయ్యా మీకు చెప్పింది? నా పెళ్ళాన్ని భయపడ్డానికి ఊరికే చెప్పాను. ఊరికేనా? అవునా? రే రే ఆగో, రే ఆగో, రే. రేయ్, రేయ్ నువ్వు ఆత్మహత్య చేసుకోవట్లేదా? ఎవరు? నేనా? స్నానం చేయడానికి వచ్చానా? స్నానం చేయడానికి వచ్చావా? అయ్యా అయ్యా అయ్యా, కొంపలు ముంచి వరద వచ్చేసింది. వైశాఖ మాసంలో వరదలు ఇదిగో చూడండి, తల తగ్గ మాట్లాడడానికి సమయం కాదు. ఒకళ్ళు ఇద్దరు చచ్చారంటే రాత్రికి రాత్రే తోటలు పూర్తి చేయొచ్చు. 100 మందికి పైగా చస్తే మన పరిస్థితి ఏమవుతుంది? చస్తే చావని అది వాళ్ళ తలరాత. ఇదిగో చూడండి, తలరాతని చెప్పి తప్పించుకోలేం. ఈ చారణ కమిషను, ఆ కమిషను, ఈ కమిషను లొడ్డు లొసుకుని మీ పీకలు పట్టేసుకుంటాయి. మీరు బాగా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత చెప్పకూడే గతి. రేయ్, ముందు బ్యాంకులో డబ్బు కట్టి ఆ పత్రాలను తిరిగి చేసే. ఇదిగో తీసుకో. కొట్టని నీకు పగిలిపోద్ది. నీ పత్రం నీకే తెలియదేటి? రే మీకు సొక్రదశ ఎక్కడో ఉందరా. ఈ ముసలి నీకు కావాల్సింది 6 అడుగులు. ఇన్ని ఎకరాలు నీకు కావాలా? తీసుకో. ఇదిగో ఇందులో పడి దొర్లు. మొహం చూస్తుంటే మంత్రాలు మారిలే ఉన్నావు. మంత్రాలు వేసి పత్రాలు దొబ్బేసావు. ఏ మంత్రం వేయలేదయ్యా. దేవుళ్ళ సమయానికి అబ్బాయి వచ్చి మా పత్రాలు మా ఇంటికే రప్పించాడు. ఇక్కడ ఉంటే మళ్ళీ వాయించేస్తారు. పదరా. కత్తి నూరుతున్నావా, చేయి కొక్కుంటున్నావా?
రేయ్ ఏంట్రది? మొదలు పెడతానయ్యా. ఈ లెటర్ల ముక్కులో ఎడుతున్నావు. రే ఆపరా. ఏంటయ్యా? ఏంట్రది? 6,000. మాకు 5 ఏళ్ళ కింద ఉన్నాయి. ఇలాంటిది లక్షల్లో ఒకరిగా ఉంటుంది. అదృష్ట వేలంటారు. ఏది చూపించు. ఏంటయ్యా, ఉంగరం పెడతారా? రేయ్ నీ అదృష్టం నాకు ఇబ్బంది కలిగించకూడదు. సార్ ఇందులో సిగ్నేచర్. సార్ మాలకొండని పిలిపించమన్నారుగా, ఇలా రావయ్యా. ఈ ఊర్లో ఉన్న ఒకే మాలకొండ ఇతనే సార్. నమస్కారం అయ్యా. కూర్చోండి. ఎక్కడ పని చేస్తున్నారు? ఊరవతుల క్వారీలో రాళ్ళు కొడతానయ్యా. రాళ్ల క్వారీలోనా? అవునయ్యా. సుబ్రహ్మణ్యం సార్ ఇదిగో ఈయనకి భోజనం పెట్టించి ఇంటికి పంపించండి. రావయ్యా. సార్ కష్టపడి నేను తీసుకొస్తే మీరేంటి జేబులో డబ్బులు తీసి తిండి తింటారని పంపిస్తారు? మాలకొండయ్య అనే వ్యక్తి 68 ఎకరాల గుడి స్థలాన్ని 48 ఎకరాల పొరంబోకు స్థలాన్ని పెట్టి బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు. ఈతన లోన్ తీసుకుని ఉంటాడు. తీసుకునుంటే అతను పొట్టేందుకు అతుక్కుపోయింది? అప్పుడు తీసుకున్నది ఎవరు సార్? మార్తాండే. మార్తాండా? అవును, వాడే. మాలకొండయ్య అనేది వాడి మునుపటి పేరు. ఆ పేరులో ఎలా మోసం చేయగలిగాడు? ఇదిగో వాడు చదువుకున్న స్కూల్ సర్టిఫికేట్. బడిలో వాడి పేరు మాలకొండయ్య. ఇది పార్టీలో వాడు కార్యకర్తగా చేరినప్పుడు ఇదే వాడి పేరు. ఏ రోజైతే వాడు జిల్లా కార్యదర్శి అయ్యాడో ఆ రోజే మాలకొండయ్య మార్తాండగా మారాడు. నమ్మలేకపోతున్నాను సార్. నమ్మలేకపోతున్నావుగా? రండి. స్పీకర్ ఫోన్. హలో మాలకొండయ్య. ఎవడ్రా వాడు? నన్ను పేరుతో పిలుస్తోంది. ఏందిరా, నేను గుర్తులేనా ఏందే? మార్క్ షీట్ లో మీ నాన్న బదులు నువ్వు సంతకం పెట్టినావు, మర్చిపోయావా ఏంది? ఓ రామ్మూర్తి వంటరా? అవును, నేనేరా. పక్కూరికి వచ్చినాను, నిన్ను చూసి వెళ్దామని అలా వచ్చా. రారా. సరే పెట్టేమంటావా? సార్ మార్తాండగా ఊరిని మోసం చేస్తున్నాడు, మాలకొండయ్యగా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు. ప్రభుత్వ స్థలాన్ని తన పేరున మార్చినందుకు సెక్షన్ నంబర్ 420, 468, దాని మీద లోన్ తీసుకున్నందుకు 471. అన్ని డీటెయిల్స్ రెడీ చేసి వాణ్ణి చెంచల్ కూడా జైలుకు పంపిస్తా. పదండి. నమస్కారం సార్. సార్ ఆ రోజు మీతో ఫోన్లో మాట్లాడింది మీ ఫ్రెండ్ కాదు సార్, మహేంద్ర. మహేంద్ర? అది మాత్రమే కాదు సార్, ఆ రోజు ప్రజలు ఆత్మహత్య చేసుకుంటారని కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పింది కూడా అతనే సార్. వాచ్మెన్ తన్ని కట్టిపడేసి తగలబెట్టి వెళ్ళిపోయారయ్యా. ఏరా మహేంద్ర, ఏంటి పిచ్చోళ్ళ చూస్తున్నావు? ఎవరితో ఢీ కొట్టాలో తెలుసుకుని ఢీ కొట్టాలి. ఏయ్, ప్రపంచంలో ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది, కానీ నువ్వు మాత్రం నాకు అమ్ముడు పోలేదు. అందుకే మొత్తం ఎవిడెన్స్లన్నీ నాశనం చేశా. బతుకు తెరువు కోసం వచ్చిన నీకే ఎంత బలుపుంటే ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన మాకు ఇంకెంత బలుపుంటుందిరా? ఏమండే, ఒకడు అన్ని ఊళ్ళలోనే పుట్టడండి, కానీ ఏ ఊళ్ళోనైనా బతకొచ్చు. రేయ్, నువ్వు ఏ ఊరైనా వెళ్ళి బతకొచ్చురా, కానీ ఇక మీద ఈ ఊళ్ళో బతకలేవు. ఎందుకంటే నువ్వు పనిచేస్తున్న బ్యాంకులో నువ్వే దోపిడీ చేసి దాన్ని కప్పిపుచ్చడం కోసం బ్యాంకుకే నిప్పు పెట్టావని నా పలుకుబడిని ఉపయోగించి నిన్ను ఉద్యోగుల నుంచి ఓడబీకించేశాను. నా చేతే ఓచలు లెక్క పెట్టించాలనుకుంటున్నావా? రేయ్, అయిపోయింది నీ టైం. నా టైంని ఎవరు నిర్ణయించలేరురా, దాన్ని ఆ దేవుడు ప్రజలేరా నిర్ణయించేది.
ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు తెలిసింది ప్రజలకు మంచి చేయడం ఒక్కటే. మాట తప్పను, మాట తిప్పను. స్కూల్లో కూడా పాఠాలు చెప్పే పరీక్షలు పెడతారు. నువ్వు నాకు పరీక్ష పెట్టావు. ఇకపై నేనేమిటనేది మీకు చూపిస్తా. రే, నువ్వు బతికుంటే కదరా మాకు నీ తడాక చూపించడానికి. బ్యాంకుకి నిప్పు పెట్టి బూడిద చేసినట్టుగా నిన్ను తగలబెట్టి మసి చేయకుండా వదలను. రై మార్తాండా, నువ్వు నన్ను కాల్చినా నేను బూడిదగా ఉంటాను. దాన్ని గంగలో కలిపినా నేను నీటిలోనే ఉంటాను. ఆ నీరు ఆవిరై ఆకాశంలో మేఘమై మళ్ళీ వర్షమై భూమి మీదకే వస్తాను. నేను మూడో కన్ను తెరిచానో నువ్వు మాడి మసైపోతావు. ఇలా చూడు, ఇప్పుడు చెప్తున్నాను, ఇదే ఊళ్ళో మళ్ళీ బ్యాంకుని ప్రారంభిస్తాను. అయ్యా మార్తాండా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో రండి. మీకు తక్కువ వడ్డీతో బోల్డ్ నప్పులు ఇస్తాం మేము. ఓయా అయ్యా, మేమందరం బాగుండాలనుకున్నారు. ఇప్పుడు మీ ఉద్యోగం పోయింది. మీరు బాధపడుతూ ఉంటే మేము చూడలేకపోతున్నాం అయ్యా. కష్టపడ్డానికి భయపడితే ఉన్నదాంతోనే సర్దుకోవాలి. కోరుకున్న జీవితం జీవించలేం. ఒకే రాతి నుంచి వచ్చిన ఈ రాళ్లే దెబ్బకు తట్టుకోలేవని మెట్లగా అమర్చారు. దెబ్బని తట్టుకునేది దేవుని శిలగా మారింది. బతకడం వేరు, జీవించడం వేరు. మీరంతా బతుకుతున్నారే గాని జీవించడం లేదు. మీరంతా జీవించాలి. అందుకు కార్మికులుగా ఉన్న మీరంతా యజమానులుగా మారాలి. మేమంతా యజమానులు ఎలా కాగలమయ్యా? మేము పేదవాళ్ళం కదయ్యా. పేదవాడిగా జన్మించటం తప్పు కాదు, పేదవాడిగా చావడమే మీ తప్పు. ఈరోజు యజమానులుగా ఉన్నవాళ్లు ఒకప్పుడు కార్మికులుగా శ్రమించిన వాళ్లే. నడవడానికి దారి లేదని ఒకే చోట ఆగిపోకుండా నడిచి నడిచి మనమే దారి ఏర్పరచుకోవాలి. మీరు ఎదగడానికి ఎన్నో దారులున్నాయి. అందులో ఒకటి షేర్ మార్కెట్. ఒక రోజుకి మీ ఇంటి ఖర్చులు పోను. నీ ఖర్చు కోసం ఎంత పెట్టుకుంటావు? పొద్దున సాయంత్రం టీ తాగుతానండి. అప్పుడప్పుడు కిళ్ళీలు వేస్తానండి. ఓ 20 రూపాయలు ఖర్చు అవుద్ది. ఓహో, కిళ్ళి మానేసి అందులో 10 రూపాయలు నాకు ఇవ్వు. సరేనండి. అరే అన్నా ఆగు. ఒక రోజుకి నువ్వు ఎంత ఖర్చు చేస్తావు? క్వార్టరు వాటరు కోడిగుడ్డు కలిపి 150 అవుతుంది. అలాగా? అందులో ఒక 10 రూపాయలు నాకు ఇవ్వు. ఇచ్చేస్తే పోలే. ఈ విధంగా మీ అందరికీ ఏదో ఒక రకంగా అనవసరమైన ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నింటినీ కొద్ది కొద్దిగా తగ్గించుకొని దానిలోంచి 10 రూపాయలు తీసి నా చేతికివ్వండి. ఆ 10 రూపాయలు మిమ్మల్ని అందరినీ యజమానులుగా చేస్తుంది. యజమాని అంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. 10 రూపాయల్లో జరుగుతుందా? జరగని వాటిని జరిపించేవారే ఈయన. చెప్పినట్టు విను. ఏ పక్షి కూడా చెట్టు కొమ్మని నమ్మి కూర్చోవడం లేదు. కొమ్మ విరిగినా తనకు రెక్కలున్నాయన్న నమ్మకంతో జీవిస్తోంది. పక్షులకున్న నమ్మకం మనకెందుకు ఉండకూడదు? మూర్తి అన్నయ్య, ఇది బైక్ అమ్మగా వచ్చిన డబ్బు. ఇది నా వంతు. ఓకే అన్నయ్య. మీ వంతు ఇవ్వండమ్మా. పేరేంటమ్మా? అన్న పేరు రాయ్. ఏదో ఒక రకంగా అనవసరమైన ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నింటినీ కొద్ది కొద్దిగా తగ్గించుకొని దానిలోంచి 10 రూపాయలు తీసి నా చేతికివ్వండి. ప్రసవం పూర్తయి బిడ్డకి పేరు పెట్టే సమయం వచ్చింది. మీరందరూ కలిసి చెప్పండి, ఈ బిడ్డకి ఏ పేరు పెడదాం? ఈ బ్యాంక్ మన కోసం, మన ఊరి కోసం ప్రారంభించిన బ్యాంక్. ఈ ఊరి పేరునే పెట్టేద్దాం. ఇది ఊరుగా మారింది మీరిక్కడికి వచ్చిన తర్వాతే. మీ పేరే పెట్టాలి. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే అన్ని విషయాల్లోనూ మీరు చెప్పినట్టుగానే మేము విన్నాం. ఈ ఒక్క విషయంలో మాత్రం మేం చెప్పింది మీరు విని తీరాల్సిందే. ఈ బ్యాంక్ పేరు మహేంద్ర బ్యాంక్. అవును. ఇప్పుడు ఎందుకు డబ్బిస్తారా ఎవరా? నేనేమన్నా డబ్బు ఇవ్వనన్నా? డబ్బు తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇలాంటి ఒక చలానా తీసుకోండి. మీ పేరు, అకౌంట్ నెంబర్, తేదీ, ఎంత డబ్బు కావాలో ఇందులో ఫిలప్ చేసి ఇవ్వండి. ఒక టోకెన్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డబ్బు తీసుకోండి. నేను అప్పుడే చెప్పాను కదా, ఇటువంటివన్నీ మనకు సరిపడవని. సార్, ఏం సమస్య? అవసరానికి డబ్బులు తీసుకోవాలని వస్తే 1,00,000 ప్రశ్నలు వేస్తున్నాడు. మాకేమైనా రాయటం చదవటం వచ్చా? అందుకే మార్వాడి కొట్టుకు వెళ్తాం, ఏలు ముద్రేస్తాం, డబ్బు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. వీళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలి? ఆ ఫామ్ ఎలా పూర్తి చేయాలనేగా. ఏం కంగారు పడకండి. మీ అసలు సమస్య మీకు చదవడం రాయడం తెలియకపోవడం. నేనే మీ దగ్గరకు వచ్చి చదువు నేర్పిస్తా. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇచ్చేసే.
చాలా సంతోషం అండి. ఇవ్వండి ఇవ్వండి. ఇలా చూడు, ఏ విషయమైనా సరే ప్రజలకు అర్థమయ్యేలా చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకోగలరు. అందరూ శ్రద్ధగా వినండి. దీనికి పేరే చలాన్. దీన్ని ఎలా పూర్తి చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఇదేంటి? అదే ఈ అమ్మాయి టీచర్ ఎప్పుడైందో నాకు తెలియదే. ఇక్కడ తేదీ రాయాలి, ఆ తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నంబర్ రాయాలి, కింద మీ పేరు రాయాలి. ఆ ఉదాహరణకి మహేంద్ర అని పెట్టుకోండి. మహేంద్ర. ఆ అమ్మాయిల మనసులో ఎవరుంటారో వారి పేరే ఉదాహరణకు కూడా ఇస్తారు. ఏనయ్యా, కెమెరా లేకుండా కూడా ఫోటోలు తీస్తారా? ఇన్నాళ్ళుగా మీతో ఉన్నానే ఒక్క ఫోటో అన్నా తీసారా? అంతేలా మేమన్నా లంగా కట్టుకున్నాం, పైట వేసుకున్నాం, జాకెట్ వేసుకున్నాం, మా ఫోటోలు ఏం తీస్తారులే మీరు. ఇంతేలే.